యవ్వనంలోనే ధనవంతులు కావడానికి ఉపయోగపడే పూర్తి ప్రణాళిక నేను చెప్పబోతున్నాను. చూడండి, మనం ఈ మాట కాసేపు ఆ మాట కాసేపు అని టైం వేస్ట్ చేయకుండా నేరుగా విషయానికి వద్దాం. వాస్తవానికి డబ్బు సంపాదించడానికి 3 మార్గాలున్నాయి: సైడ్ వాక్, స్లో లేన్ మరియు ఫాస్ట్ లేన్. సైడ్ వాకర్స్ అంటే జీవితంలో చెక్కుతో జీవించేవాళ్ళు. ఆర్థిక తెలివితేటల పరంగా వారి తెలివితేటలు దాదాపు 0. వారి ఆదాయం చాలా ఎక్కువగా ఉండొచ్చు. కానీ వారు ఎంత సంపాదించినా నటులు మరియు ప్రొఫెషనల్ ప్లేయర్స్ మాదిరిగానే వాళ్ళు సంపాదించిందంతా ఖర్చు చేసేస్తారు. సైడ్ వాకర్ల సమస్య ఏంటంటే, ఒకవేళ ఏదైనా కారణం వల్ల వాళ్ళకి పని దొరక్కపోతే వారి ఆదాయం కూడా పూర్తిగా ఆగిపోతుంది. వారు వేరే ఏ పని ఎలా చెయ్యాలో తెలియక రోడ్డున పడతారు. అందుకే మీరు చాలాసార్లు వార్తల్లో ఒక పాతకాలపు నటుడు పేదరికంలో మరణించాడని, లేదా జాతీయ స్థాయి ఛాంపియన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని వింటూ ఉంటాం. రెండవ మార్గం ఎక్కువ మంది ప్రయాణించేది, అదే స్లో లివింగ్. ఈ మార్గం ఎలా ఉంటుందంటే, మంచి విద్యను పొంది మంచి ఉద్యోగం చేస్తూ 50 సంవత్సరాలు కష్టపడి పనిచేయడం, మీ జీవితం నుంచి డబ్బు ఆదా చేసుకుంటూ 65 సంవత్సరాల వయసులో వచ్చే యాన్యువల్ ఇన్కంపై ఆధారపడి ఉండడం. చివరికి మీరు 65 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మీరు బ్రతికుంటే మీ పొదుపును వీల్ చైర్లో ఉండి కూడా ఆస్వాదించవచ్చు. విచారకరమైన విషయం ఏంటంటే, ఈ రోజుల్లో చాలామంది దీన్నే ఉత్తమ మార్గం అనుకుంటున్నారు. కానీ మీరు మీ వృద్ధాప్యంలో కాకుండా మీ యవ్వనంలో మీకు ఇష్టమైన కారును నడపాలనుకుంటే ఈ స్లో లివింగ్ మీకు సెట్ అవ్వదు. కానీ స్లో లివింగ్ లైన్ సైడ్ వాక్ కంటే మంచిది, అలాగే సురక్షితమైంది. చాలామంది ఫాస్ట్ లైన్లో ప్రయాణించలేరు, ఎందుకంటే వాళ్ళు ఫాస్ట్ లేన్ యొక్క డిమాండ్లను తీర్చలేరు. అలాంటి వాళ్ళకి ఈ స్లో లివింగ్ లైనే ఉత్తమం. సోమవారం నుంచి శనివారం వరకు కష్టపడి పనిచేయడం, ఆపై ఆదివారం ఆనందించడం. ఇక 3వ మార్గం ఫాస్ట్ లేన్. దీని ఆలోచన ఏంటంటే, మీరు ప్రపంచానికి ఎంత ఎక్కువ విలువ ఇస్తే మీరు అంత ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. విలువ ఇవ్వడం అంటే అంత చిన్న విషయమేం కాదు. అలానే విలువ ఇవ్వడం అంటే మీరు బయటకు వెళ్ళి ఒకరికి డబ్బు ఇవ్వడం అని కూడా కాదు. డబ్బు ఇవ్వడం అనేది విలువను ఇవ్వడం యొక్క అత్యల్ప రూపం. కాబట్టి ఉన్నత రూపం ఏంటి? మీరు ఏ రకమైన క్యాన్సర్ను అయినా నయం చేయగల ఔషధాన్ని తయారు చేశారు అనుకుందాం. అది మీరు ప్రపంచానికి ఇవ్వగల అతిపెద్ద విలువ. మీరు ఆ ఔషధాన్ని పరిరక్షించుకుంటే బిలియనీర్ కావచ్చు. కాబట్టి ఇది అధిక విలువను ఇవ్వడానికి ఒక ఉదాహరణ. కాబట్టి ఫాస్ట్ లేన్ యొక్క ఆలోచన ఏంటంటే, మీరు ఎక్కువ మందికి విలువ ఇస్తే మీకు ఎక్కువ డబ్బు ఉంటుంది. ఇది వినడానికి చాలా సులభం అనిపిస్తుంది, కానీ నిజానికి చాలామంది ప్రజలకు మంచి విలువను ఇవ్వగల సామర్థ్యం కలిగి ఉండలేదు. ఎందుకు అలా? జాగ్రత్తగా వినండి. ఎందుకంటే వేరొకరికి విలువ ఇవ్వడానికి ముందు మీరు టీవీ చూడడం మరియు వీడియోలను స్క్రోల్ చేయడం మానేసి నేర్చుకోవడం ప్రారంభించాలి. ఏమీ నేర్చుకోకపోతే మీరు ఏ విలువను ప్రజలకు ఇవ్వలేరు. కపిల్ శర్మ షో చూడడం ద్వారా, లేదా గత సంవత్సరం భారతదేశం ఎవరిపై గెలిచిందో తెలుసుకోవడం ద్వారా మీరు ఇతరులకు ఏం విలువ ఇస్తారు? జీతం అనేది నిరంతరం పెరగదు, కానీ వ్యాపారాన్ని విస్తరించడానికి పరిమితి అనేది లేదు. వాస్తవానికి కొన్ని నెలల్లో ఏ వ్యాపారాన్నైనా సులభంగా రెట్టింపు చేయొచ్చు, కానీ జీతాన్ని రెట్టింపు చేయలేం. ఈ పాటికి మీకు ఈ ఫాస్ట్ లైన్ కాన్సెప్ట్ అర్థమయ్యే ఉంటుంది కదా. ముఖేష్ అంబానీ దేశంలోని అత్యంత ధనవంతుడు కావడానికి కూడా ఈ ఫాస్ట్ లైనే ఏకైక కారణం. ఆలోచించండి మరి.